హాయ్, నేను బత్తుల ప్రసాద్. ఈరోజు 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' అనే సినిమా చూసొచ్చాను. సినిమాలో కళ్యాణ్ రాము, విజయశాంతి, శ్రీకాంత్ పోలీస్ కమిషనర్ గా. ఇది అందరూ ఈ సినిమా గురించి ఏం చెప్పారంటే, తల్లి కొడుకుల సెంటిమెంట్ అని చెప్పారు. తల్లి కొడుకుల సెంటిమెంట్ అంటే, అది ఈ సృష్టి ఉన్నంత వరకు తల్లి కొడుకుల సెంటిమెంట్ చాలా అద్భుతంగా ఉంటది. సేలబిలిటీ ఉండే కమర్షియల్ ఎలిమెంట్ అది. ఎందుకంటే మనకు చాలా కథలున్నాయి. ఒక కవి అంటాడు, "తల్లి నిజం, తండ్రి నమ్మకం" అని. ఈడు ఇతను మీ తండ్రి అని చెప్తే అతను అంగీకరిస్తాం. కానీ తల్లి మనల్ని కనడానికి కోసం ఆమె గాయపడతాది. ఆమెకు మన పుట్టుకకు గుర్తుగా ఆమె గాయం ఉంటుంది. అంతా తల్లి పిల్లల మధ్యన అఫెక్షన్ అంత ఉంటుంది. తల్లి కొడుకే మామూలుగా సృష్టిపరంగా తీసుకున్నా కూడా కూతురేమో తండ్రిని ప్రేమిస్తుంది, కొడుకేమో తల్లిని ప్రేమిస్తాడు. ఇట్లా ఉంటది అనమాట తల్లి కొడుకుల మధ్యలో ఉండే అటాచ్మెంట్ చెప్తాను. అలాగే జనార్దన మహర్షి అని ఒక రచయిత హైకూల్ లాంటి కొన్ని వాక్యాలు రాశాడు. అవి ఏంటంటే, కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది, పెద్ద ఆపరేషన్ అన్నారు, అయిపోయింది. అదే బిడ్డ, అదే కొడుకు 25 ఏళ్ల నాడు అడ్డం తిరిగితే ఏం చేస్తుంది ఆ పిచ్చి తల్లి? దాదాపు ఈ కథ కూడా అలాంటిది. అంటే పుట్టినప్పుడు శిశువులు వాళ్ళు, దాని తర్వాత పెద్దగా అయిన తర్వాత అమ్మ ఏదైనా మాట్లాడుతుంటే, "అమ్మ నీకు తెలియదులే అమ్మ" అని అంటారనమాట. ఇవన్నీ పక్కన పెడితే సినిమా కథ విషయానికి వస్తే, నేను ఎందుకు చెప్పినంటే ఇదంతా, ఇవన్నీ తల్లి కొడుకు ఉండే అటాచ్మెంట్, వాళ్ళిద్దరి మధ్యన ఉండే ప్రేమ. అప్పుడు భిక్షగాడు అనే సినిమా వచ్చింది. వాడు కోటీశ్వరుడు అయిపోయి తల్లి కోసం అడుక్కుంటాడు. ఆ సెంటిమెంట్ అద్భుతంగా ఫలించింది. అయితే ఈ సినిమాలో తల్లి కోసం, తల్లికి తను ఐపీఎస్ అవుతాడు. తల్లి సర్వీస్లో ఉంటుంది, ఇతను ఐపీఎస్ అవుతాడు, డ్యూటీలో జాయిన్ కావాలి. అదే రోజున వచ్చేప్పటికి ఇక్కడ కాల్పులు జరుగుతుంటే వాళ్ళమ్మ, అంటే ఒక ఇంటర్నేషనల్ డాన్కు వాళ్ళమ్మకు గొడవ పడుతుంది. దాంట్లో వీడు ఒక ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడు. మర్డర్ చేయాలంటే కొడతాడు, వాడు చచ్చిపోతాడు. అంటే ఇతను క్రిమినల్ అవుతాడు. ఈ క్రిమినల్ అయ్యి దాని తర్వాత చాలా మరుగులు తిరిగి మళ్ళీ వైజాగును మొత్తం ఈయన పరిపాలనకి తీసుకొని, మళ్ళీ శ్రీకాంత్ పోలీస్ కమిషనర్, ఇలాంటి చాలా మలుపులు తిరుగుతాయి. అయితే ఇక్కడ వచ్చిన చిక్కంతా ఏంటంటే, మన ప్రదీప్ చిలుకూరి అనే డైరెక్టర్ మంచి అద్భుతమైన డైరెక్టర్. అతని ముందు రాజా చేయి వేస్తే అనే సినిమా తీశాడు. అయితే ఈ చిత్రకథ అతను తయారు చేసుకుంటే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, హీరోకు అనుగుణంగా మార్పులు చేసుకున్నారు. ఏ మార్పులు చేసుకున్నా కూడా ప్రతి సినిమాలో హీరో మాత్రమే అందరినీ చంపుతాడు. హీరో ఈ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరో ఒక 40 మందిని చంపుతాడు. ఒక గీత కూడా పడదు. ఏమన్నా ఉంటుందా చెప్పు? 40 మంది అని ఎంత క్రూరమైన రౌడీలు. అటో కొన్ని, ఇటో కొన్ని, ఇటు కొడితే ఒక 10 మంది. ఏమన్నా అది లాజిక్ ఉందా? నమ్మశక్యంగా ఉంటుందా? నువ్వు ఎంత బలాఢ్యుడే, నీకు దేహదారుఢ్యం అని ఉండాలి కదా. వాడు నీకంటే త్రిబుల్ ఉన్నవాని ఒక దెబ్బ కొడితే వాడు 10 దొల్లులు దొలుతాడు కదా, ఎగిరి 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 కాళ్ళు. ఎలాంటి సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు? ఎంత చక్కటి సినిమాలు వస్తున్నాయి. ఆ కోర్టు మూవీ చూడు, అంటే ఆలోచింపజేసే సినిమాలు. ఇది కూడా కథ మంచిదే. ఇప్పుడుండే జనరేషన్లో తల్లికి కొడుకు, లేకపోతే తల్లిదండ్రులకు పిల్లలకు రిలేషన్స్ ఎట్లున్నాయి, ఇలాంటి టాపిక్స్ ఎందుకు తీసుకోరు? ప్రతి సినిమాలో వేయడం, నరకడం, ఆ చంపే విధానం కూడా చాలా క్రూరంగా ఉంటుంది. అసలు మారణాయుధంతో కొడితే అతను లోపలికి కడుపు నుంచి వెనక్కి ఎట్లా చూస్తారు? అంత హింస. కత్తులు కూడా ఇట్లా ఇట్లా వంకీలు తిరిగిన కత్తులు, ఆ కత్తులు తీసుకొని కస 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 నరుక్కుంటారు. సినిమా అంతా నరకడమేనా? ఈ సినిమాలో నరకడాలు, రక్తపాతం, హింస తప్ప ఏమి కామెడీ లేదు. సాంగ్స్ ఉన్నా కూడా అదేమి పనికిరాని సాంగ్స్. అమ్మాయి హీరోయిన్ సాయి మంజరేకర్ అండి సినిమా హీరోయిన్, చాలా చక్కగా ఉంది. మంచి హైటు, పర్సనాలిటీ ఉంది. కానీ ఈ సినిమాలో లవ్ లేదు. హీరో కనీసం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. రొమాంటిక్ సీన్స్ ఉండాలి కదా, రొమాంటిక్ సాంగ్స్ ఇవన్నీ ఉండాలి కదా, ఏమీ ఉండవు. వీడు సీన్ ఓపెన్ చేసేప్పటికే వాడికి పెళ్ళామై ఉంటుంది, ఒక పిల్లలు పెట్టుకుంటుంది, చిన్న పాప. అసలు ఏం అర్థం కాదు సినిమా. ఒక అరగంట వరకు అసలు ఏం జరుగుతుంది అనేది అర్థమే కాదు. దాని తర్వాత ఇంటర్వెల్ మ్యాంగ్ వచ్చేప్పటికి అప్పటికి ఇదేదో జరుగుతుంది. అయితే వాడు వాళ్ళ అమ్మ మాట వినకుండా రౌడీగా మారాడు. ఆ తల్లికి కొడుకు ఆ సంఘర్షణ పెట్టింటే బాగుండేది. ఆ సంఘర్షణ పెట్టకుండా వీళ్ళ నాన్నను ఎవడో చంపేస్తే వాళ్ళని వెంటాడడం, నరకడం, టోటల్గా నరకడం. అయితే ఇంకొక కామెడీ ఏంటంటే, వీడు ఓపెనింగ్ షాట్లోనే వాళ్ళ అమ్మ ఫైట్ చేస్తూ ఉంటుంది, విజయశాంతి ఫైట్ చేస్తూ ఉంటే వీడు కేక్ తీసుకొని వస్తాడు. చిన్నపిల్లోడు, 10 ఏళ్ళ పిల్లోడు తీసుకొని వచ్చి, అంటే ప్రతి సంవత్సరం వాళ్ళమ్మ బర్త్డేకి అతను కేక్ తీసుకుపోయి, ఆమె ఎక్కడున్నా కూడా కేక్ తీసుకుపోయి ఇవ్వడం అలవాటు అనమాట. అట్లా అలవాటు ఉంటుంది. ఇదే సినిమాలో రిపీట్ అయ్యి లాస్ట్లో అంతా రక్తపాతం జరుగుతూ ఉంటే వారి చెయ్యి తెగిపోతుంది. అప్పుడు ఆ కేక్ తీసుకొని వచ్చి, "హ్యాపీ బర్త్డే అమ్మా" అన్నాడు. అంటే చూసేవాడికి ఎంత కామెడీగా ఉంటుంది. అది చాలా చీప్గా ఉంది అది. అందరూ సినిమా చూసిన వాళ్ళు ఏమన్నారు? బ్లడ్ కేక్ అన్నారు.
అంటే రక్తంతో తడిసిన కేక్ అని. ఆ! ఇలాంటి అన్ని లూప్ హోల్స్ చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా న్యాచురాలిటీ ఉండదు. అంతా హీరో ఎలివేషన్ కోసం, హీరో ఎలివేషన్ కోసం, హీరో ఎలివేషన్. అదే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. దీనివల్ల సమాజానికి ఒక సందేశం గాని, సందేశం వద్దులే ఎంటర్‌టైన్‌మెంట్ అన్నా ఉండాలి కదా! ఒక చిన్న కామెడీ కూడా ఉండదు. సినిమా స్టార్ట్ చేసిన నుంచి నరుక్కోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం, కొట్టుకోవడం. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. డైరెక్టరు ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇప్పుడు మనం అనకూడదు. ఎవరైనా పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళే. విజయశాంతికి అన్ని క్లోజులు పెట్టారు. మాటాడితే క్లోజులు. ఆ లాంగ్ షాట్‌లో బానే ఉంటది. తెచ్చి ఇటా మొఖం మీద కెమెరా పెడితే ఆమె పెద్దామె అయింది. వయసయిపోయింది. ఆ! ఆ వయసయిపోయినట్టు గూడన్నా క్యారెక్టర్ చూపించిండ్రా? అదేం లేదు. ఫుల్లు కోటింగు, మేకప్పు, హెయిర్ గీరు అంతా జిమ్ జామ్ అని ఉంటది. అది దగ్గర క్లోజ్‌కి పోతే అసలు చూడబుద్ధి కాలేదు. అంటే విజయశాంతిని మంచి వయసులో చూసి, ఆ సినిమాలను చూసి దీంట్లో చూడాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా నాకు తెలిసి యావరేజ్ కూడా కాదనుకుంటున్నా. ఎందుకంటే బరాయించలేం. చాలామంది ఇంటర్వ్యూల తర్వాత నా సీటు వాళ్ళు ఈ పక్క ఇద్దరు లేరు, ఈ పక్క ఇద్దరు లేరు. ఒక్కరు కూర్చుకున్నాం. మొత్తం నలుగురం కూర్చున్నాం. ఆళ్ళు వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. నేనొక్కడినే కూర్చున్నా ఇంటర్వ్యూల తర్వాత చూడాలి, రివ్యూ చెప్పాలని. అలాంటి పరిస్థితి ఉంది సినిమా. ఇప్పటికైనా కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీయకుండా ఆలోచింపజేసేటి ఏదో ఒక సమస్య తీసుకొని ఈ సమస్య ఇట్లుంటది, ఇట్లుంది. ఇప్పుడు ఈ మధ్యన ఆడిన చిన్న సినిమాలన్నీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చూడు ఎంత మంచి కామెడీ ఉందో. ఆ సందేశం చెప్పాల్సిన అవసరం లే. ఆ కామెడీ, పాటలు ఇవన్నీ ఉండాలి కదా! సినిమాకి ఏమేమి ఉండాలి? ఒక వినోదానికి నవరసాలు ఉండాలి. ఏ రసము లేదు. సంపూర్ణ రసం తప్ప. బీభత్స రసం తప్ప దీంట్లో ఏమీ లేదు. అంటే నేను ఏమైతే ఫీల్ అయ్యానో సినిమా చూసి అదే చెప్తున్నా. ఇంకా ఎవరి మీద నాకు పగ లేదు, ద్వేషం లేదు, కోపం లేదు. నేను ఒక 2:30 గంటల సినిమా చూశాను కాబట్టి, ఈ 2:30 గంటల్లో ఏమి అనుభూతి పొందినా, ఏమనుకున్నా అనేది ఈ రివ్యూ ద్వారా చెప్తున్నా. అంతే.